జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని, వారిని విస్మరించే వారు శిక్షార్హులేనని మెట్పల్లి ఆర్డీఓ దూలం మధు అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మెట్పల్లి ఆర్డీఓ దూలం మధుకు పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెట్పల్లి డివిజన్ శాఖ ముద్రించిన 2024 సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ క్యాలెండర్ను ఆర్డీఓ మధు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వయోవృద్ధుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 14567 ఉందని, వారిని నిరాదరిస్తున్న మరియు వేధిస్తున్న వారిపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు. వేధింపులకు గురిచేసిన వారికి వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 ప్రకారం 3 నెలల వరకు జైలు శిక్ష విధించే వీలుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, ఉపాధ్యక్షులు పిసి హనుమంత్ రెడ్డి, ఎండి యాకూబ్, మెట్పల్లి డివిజన్ అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి, కార్యదర్శి సౌడాల కమలాకర్, కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం, కార్యదర్శి రాజ్మోహన్ స్వామి, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల గ్రామాల సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. సంవత్సరం 2024 సందర్భంగా గౌరవ మెట్పల్లి డివిజన్ ఆర్డీఓ గారైన దూలం మధు గారిని మా తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా పక్షాన, అలాగే మా మెట్పల్లి డివిజన్ పక్షాన అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సౌడాల కమలాకర్ గారు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథన్ గారు, ఉపాధ్యక్షుడు హనుమంత్ రెడ్డి గారు, మరో ఉపాధ్యక్షుడు ఎండి యాకూబ్ గారు, స్వామి గారు, మరి వీరందరూ కూడా మరి ఈరోజు హాజరై గౌరవ ఆర్డీఓ మధు గారికి శుభాకాంక్షలు తెలిపారు. మరి అట్లాగే మా తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ కోరుట్ల డివిజన్ శాఖ ముద్రించిన ఈ 2024 క్యాలెండర్లను మరి గౌరవ ఆర్డీఓ గారు ఆవిష్కరించినందుకు వారికి ప్రత్యేకంగా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. వయోవృద్ధుల నిరాదరణ చాలా ఎక్కువైపోయింది. మరి ఆ నిరాదరణ కేసులను కూడా మరి ఇక్కడ మా అధ్యక్ష కార్యదర్శులు బుచ్చిరెడ్డి, కమలాకర్లు సత్వరం మరి వాళ్ళతోని అప్లికేషన్లు ఇప్పిస్తూ ఉన్నారు. మరి దీనికి వేరే గతంలో చాలా కష్ట నష్టాలు ఉండేవి, ఆర్థికంగా కూడా కష్టాలు ఉండేవి, కోర్టుల పొంటి తిరగడం. ఇప్పుడు అలాంటి ఏ కోర్టులకు పొంటి తిరగకుండా కేవలం గౌరవ ఆర్డీఓ గారికి వారి నిరాదరణకు గురవుతున్న విషయాలు అవన్నీ కూడా విపులీకరించి దరఖాస్తు నెల కాగితం మీద దరఖాస్తు ఇస్తే వారు 3 నెలల లోపల పరిష్కారం చేస్తారు. కొన్ని తొందరగా కూడా పరిష్కరిస్తున్నారు. మరి వారికి సత్వరంగా పరిష్కరిస్తున్నందుకు కూడా మా జగిత్యాల జిల్లా తెలంగాణ ఆల్ సీనియర్స్ పక్షాన, అట్లాగే మా కోరుట్ల మన మెట్పల్లి డివిజన్ సీనియర్ సిటిజన్ పక్షాన కూడా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇక్కడ చాలా ప్రజలకు ఒక ప్రజా ఆర్డీఓ కూడా పేరు తెచ్చుకున్నారు. మరి ఇంతకుముందు ఇక్కడ తహసీల్దార్ కూడా పనిచేసి తహసీల్దార్గా పేరు తెచ్చుకున్న వారికి మరి ప్రత్యేకంగా ఈ 2024 సందర్భంగా మరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి రాబోయే కాలంలో మరి ఇంకా అడిషనల్ కలెక్టర్గా కూడా కావాలని మేము ఆకాంక్షిస్తూ, ఈ సంవత్సరంలో మన భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో మరి కుటుంబం వీరు చల్లగాలి వర్తిల్లాలని కోరుతూ మా సీనియర్స్ తరఫున ఆశీర్వదిస్తున్నాం. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా గౌరవ సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ గారు, మరియు హనుమంత్ రెడ్డి గారు, మరియు డివిజన్ శాఖ అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి, మరియు మిగతా సీనియర్ సిటిజన్ కమలాకర్ గారు, ముఖ్యంగా ఇంతకుముందే గౌరవ మా అన్న సీనియర్ అధికారి, ఇంతకుముందు మా సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు గారు ఎప్పుడు కూడా ఎక్కడ నేను చూడను అసలు ఇట్లా ఇంత సీనియర్ తరఫున మాట్లాడేవారిని
ప్రభుత్వం నుండి వచ్చే ఆదేశాలను ఎప్పటికప్పటికి మాకు చేరవేయడంలో కానీ మాకు జరుగుతున్న సమాజంలో సీనియర్ సిటిజన్ జరుగుతున్న దాని గురించి కూడా ఎప్పటికప్పుడు మాకు కాకనిచ్చుకుంటూ న్యాయం ఉచితంగా ఇట్లా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని ప్రతిరోజు ఫేస్బుక్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా కూడా తన ఒక సోషల్ మీడియాను ఉపయోగిస్తూ వృద్ధులపై జరుగుతున్న అరాచకాలను అన్యాయాలను కూడా సామాజికంగానే కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తూ తగు న్యాయం జరిగేలా వాళ్ళు తగు చర్యలు తీసుకునే విధంగా మాకు సలహాలు ఇస్తున్నందుకు నిజంగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా తనకు కూడా కృతజ్ఞతలు, వాళ్ళ టీం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఎప్పుడైతే ఇంతకుముందు మేము ఎల్లవేళ్ళు కూడా వాళ్ళు కోరుకున్న విధంగా కూడా ఆ వృద్ధుల చట్టంలో కావచ్చు ఇంకా ఈ సమాజపరంగా ఏ విధంగా కూడా వాళ్ళ సలహాలు స్వీకరిస్తూ త్వరగా కూడా మీ కేసులో ఉంచిన చర్యలు తీసుకుంటామని ఆశిస్తూ ముగిస్తాం. అంటే మీకు వచ్చిన తర్వాత